మొదటగా రాగి పిండి, సేమియా, యాలకుల పొడి, వేయించిన పల్లీలు ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నెలో 3 గ్లాసుల నీళ్లు పోసుకొని ఈ సేమియా వేసుకోవాలి. ఈ జావ తాగిన తర్వాత నేను 5 కేజీలు తగ్గాను. ఇది ఆయుర్వేద పరంగా చాలా మంచి. పిల్లలు రాగి జావ అంటే అసలు తాగరు, కానీ ఈ జావ ఎవరైనా తాగుతారు. వేయించిన పల్లీలు అంటే మీకు ఎంత మోతాదులో కావాలో అంత. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే ఎక్కువే తింటున్న పల్లీలు దంచుకోవాలి. ఇప్పుడు సేమియా బాగా ఉడికిన తర్వాత వేయించిన సేమియా బాయిల్ అయిన తర్వాత వేయించుకున్న పల్లీలు దంచుకోవాలి కచ్చా పచ్చగా. కొంచెం పలుకులుగా, అంటే మెత్తగా ఉంటే బాగుండదు, కొంచెం పలుకులుగా తగులుతుంటే ఆ టేస్ట్ వేరే. మీ ఇష్టం, మీకు కావాల్సి ఉంటే కాజు కానీ, బాదం పప్పు కానీ, డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఏ ఉంటే అవి, కిస్మిస్లు కానీ, ఏవైనా డ్రై ఫ్రూట్స్ దాంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలోకి రాగి పిండి తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఈ ఉడికిన సేమియాలో కలిపిన రాగి పిండి జావలోకి గిన్నెలోకి పోసేయండి. వేయించిన పల్లీల పొడి దంచుకున్నారు కదా, ఇవి కలుపుకోవాలి. తర్వాత లాస్ట్లో ఇంకా అయిపోయింది, ఇలాచీ పౌడరు, 3 ఇలాచీ దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడరు కలుపుకోవాలి. ఈ రాగి జావ షుగరు ఉన్నోళ్ళు కూడా రాగి జావ ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నెలోకి కొన్ని పాలు, కొంతమంది పాలు ఇష్టపడే వాళ్ళు తాగుతారు, తాగిన వాళ్ళు పాలు అవాయిడ్ చేయొచ్చు. ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత పెట్టుకొని రాగి జావ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో ఈ పాలు కలుపుకోవాలి. తరువాత ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని పాలు అన్నది మీకు ఆప్షన్ మాత్రం. ఈ రాగి జావ ఎవరైనా తాగొచ్చు, షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా తాగొచ్చు. పిల్లలు రాగి జావ అంటే అమ్మో అంటారు, కానీ ఈ రాగి జావ ఒక్కసారి తాగితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సేమ్ ఇది పాయసం లాగే ఉంటుంది. మార్నింగు ఇడ్లీలు, దోశలు వీటికి బదులుగా
ఈ రాగి జావ తాగటం ఎంతో శ్రేష్టం. ఇంకా స్టవ్ ఆపుకొని అయిపోయింది. స్టవ్ పెట్టేసి ఎంత బాగుందో. ఒక్కసారి ఈ రాగి జావ తాగారంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ రాగి పిండితోటి దీంట్లో సగ్గుబియ్యం కూడా కలుపుకోవచ్చు, సబ్జా గింజలు కలుపుకోవచ్చు. సమ్మర్లో ఈ రాగి జావ ఉదయాన్నే టిఫిన్కి బదులు ఈ రాగి జావ కాసుకొని ఇంకా టిఫిన్ ఖర్చు కూడా మిగిలిపోద్ది. ఇప్పుడు ఒక కప్పులోకి తీసుకొని మీరు ఒక కప్పుకు బదులు 2 కప్పులు తాగుతారు. ఈ జావా ఆయుర్వేదానికి సంబంధించినది. ఎంత టేస్టీగా ఎమ్మీగా ఆరోగ్యకరమైన రాగి జావ రెడీ.